ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం గురించి చెప్పుకుందాం. ఇందులోకెళ్ళి ఖచ్చితంగా వన్ బిట్ ఉంటుంది. పియాజే, నోమ్ చోమ్స్కీ, ఎరిక్ ఎరిక్సన్ వీళ్ళన్నిటికీ టాపిక్ వైజ్ వన్ బిట్ ఉంటుంది. డిఎస్సిలో అయినా టెట్లో అయినా. ప్రజెంట్ బీఎడ్ ఆర్ డిఎడ్ చేసే వాళ్ళకు కూడా ఎరిక్ ఎరిక్సన్ గురించి లాంగ్ క్వశ్చన్ ఉంటుంది, కాబట్టి శ్రద్ధగా వినండి. రష్యాకి చెందిన ఎరిక్ ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక అండ్ వికాస సిద్ధాంతంతో విభేదించి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎరిక్ ఎరిక్సన్ ఏం చేసిండు? సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక సిద్ధాంతాన్ని విభేదించి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడట. అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్కి వ్యతిరేకంగా. ఈ సిద్ధాంతాన్ని ఇతడు 8 దశలలో వివరించాడు. 8 దశలు ఏంటో చూద్దాం. పూర్వ శైశవ దశ, ఇది జననం నుండి 1 సంవత్సరం వరకు. ఏంటిది? నమ్మకం, అపనమ్మకం. ఉత్తర శైశవ దశ 1 నుండి 3 సంవత్సరాల వరకు. ఇందులో స్వయం ప్రతిపత్తి, ఇంకా సందేహం. మూడవది క్రీడా దశ. క్రీడా దశ ఎప్పటి నుండి? 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఉన్న వాటిని క్రీడా దశ అంటారు. ఇందులో ఏంటి? చొరవ చూపడం, తప్పు చేశామనే భావన. 4వ దశ పాఠశాల దశ, 4 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు. శ్రమించడం, న్యూన్యత. కౌమార దశ 12 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. ఈ క్వశ్చనే మాకు డిఎస్సిలో ఇచ్చిండు ఫ్రెండ్స్. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత ఏ దశకు చెందింది? పాఠశాల దశన, కౌమార దశన, క్రీడా దశన అని ఇచ్చిర్రు అట్లా. అప్పుడు ఆన్సర్ ఏంటిది? కౌమార దశ. పూర్వ వయోజన దశ 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు. దీన్ని సన్నిహితం, ఏకాంతం. మధ్య వయోజన దశ 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు. ఉత్పాదన, స్తబ్దత. వృద్ధాప్యం 60+. సమగ్రత, నిరాశ. ఇది ఇంత చిన్ననే ఉంది బాక్స్, ఖచ్చితంగా వన్ బిట్ ఉంటుంది. ఇది ఈజీగా గుర్తించడానికి ట్రిక్ చెప్తాను కదా, చూడండి. అదే కోడ్. నస్వ, చోష్వ, పాస, ఉష. 2 టైమ్స్ అంటే బైహెడ్ అయిపోద్ది. నస్వ, చోష్వ, పాస, ఉష. నా అంటేనేమో నమ్మకం, అపనమ్మకం. ఇవి ఎట్లయినా లైన్ కొద్ది మనకు గుర్తుండిపోతాయి. పూర్వ శైశవ దశ, తర్వాత ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ, పాఠశాల అయిపోయినాక కౌమార దశ, తర్వాత పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, వృద్ధాప్యం. లైన్గా ఉంటాయి. శైశవ, ఉత్తర శైశవ, తర్వాత క్రీడ, పాఠశాల తర్వాత కౌమార, పూర్వ వయోజన, మధ్య వయోజన, వృద్ధాప్యం. అలానే ఇవి గుర్తుంచుకోవడానికి ట్రిక్. నస్వ, చోష్వ, పాస, ఉష. నా అంటే నమ్మకం, అపనమ్మకం. స్వ అంటే స్వయం ప్రతిపత్తి, సందేహం. చో అంటే చొరవ చూపడం, తప్పు చేశామనే భావన. శ్ర అంటే శ్రమించడం, న్యూన్యత. పా అంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. స అంటే సన్నిహితం, ఏకాంతం. ఉ అంటే ఉత్పాదన, స్తబ్దత. స అంటే సమగ్రత, నిరాశ. ఇందులో నుండి ఒక బిట్టు చూద్దాం ఫ్రెండ్స్. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాల పిల్లలు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి ఏంటి? ప్రాథమిక పాఠశాల అంటే ఏంటి? ఉన్నత పాఠశాల అంటే ఏంటి? మీకు తెలుసు కదా. ప్రాథమిక పాఠశాల అంటే 1 నుండి 5వ తరగతి జరుపుకునే స్కూల్స్. ఉన్నత పాఠశాల అంటే 6th క్లాస్ 7th క్లాస్ చదువుకునే స్కూల్స్. ఇప్పుడు మనం ఏం అడిగిండు? ప్రాథమిక పాఠశాల అన్నాం. పాఠశాల దశ ఎక్కడుంది? 6 to 12 years. ఏంటిది? శ్రమించడం, న్యూన్యత. క్వశ్చన్ ఏంటిది మనది? ఎరిక్ ఎరిక్సన్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఎదుర్కొనే స్థితి ఏంటిది? శ్రమించడం, న్యూన్యత. ఆన్సర్ ఉందా? ఉంది. మరి ఉన్నత పాఠశాల పిల్లలు ఎదుర్కొనే స్థితి, ఉన్నత పాఠశాల అంటే పాఠశాల దశ అయిపోయినాక ఉన్నత పాఠశాల, కౌమార దశ. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం ఇలా అడుగుతారు. లేకపోతే శ్రమించడం, న్యూన్యత ఏ దశలో జరుగుతుంది అలా. డిఎస్సిలో ఇటువంటి ఖచ్చితంగా వన్ బిట్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.